కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నాటకంలోనిది. ఈ పద్యం ఉన్న సందర్భం, శ్రీకృష్ణుడు గయుని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన తరువాత గయుడు బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి కాపాడమని అడగడం జరుగుతుంది. వారు తిరస్కరిస్తారు. తరువాత ఒంటరిగా బాధపడుతున్నప్పుడు నారదుడు గయునికి ఒక ఉపాయం ఇవ్వడం జరుగుతుంది. అర్జునుణ్ణి శరణమడుగు, అయితే కాపాడుతానని మాట ఇచ్చేంత వరకు నీవెవ్వరు, చంపుతానన్నది ఎవ్వరు అని చెప్పవద్దు అని చెప్పి పంపించడం జరుగుతుంది. అలా వెళ్ళిన గయుడు అర్జునుణ్ణి శరణమడగడం జరుగుతుంది. అర్జునుడు మాట ఇవ్వడం జరుగుతుంది. అలా మాట ఇచ్చిన తరువాత చంపుతానన్నది శ్రీకృష్ణుడే అని తెలుస్తుంది. ఇప్పుడు ఏమి కర్తవ్యం అని ఆలోచిస్తున్న అర్జునునికి సహదేవుడు ఏముంది తెలియక చేశానంటున్నాడు కదా, శ్రీకృష్ణునికి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా క్షమిస్తాడు అంటాడు. అప్పుడు అర్జునుడు ఒకవేళ క్షమించకపోతే అంటాడు. క్షమించకపోతే ఏముంది అని సహదేవుడు ఇంకా గయుణ్ణి అప్పచెప్పడమే, కృష్ణునికి అప్పచెప్పడమే అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఈ పద్యం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీరాగం. తమ్ముడా, పాలనేత్రుని ఎక్కటి కయ్యమున నిర్జించిన నన్ను శరణు వేడి గయుడు సమయింపబడుటయా చూడు, నిటలాక్షుండి పుడెత్తి వచ్చినను రాని అన్నదమ్ముల్ నను విటదాటంబుగా బాసిపోయినన్ పోనీ కృష్ణుడే వచ్చి వద్దిటు పార్థాయనని మరేమైనా గాని లోకముల్ బెగ్గిలంబటు దర్పంబున నిల్చి ఈ గయుని ప్రాణం వేను రక్షించదల్. ఇంకా ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా వివరించుకుంటే, నిటలాక్షుండి ఇప్పుడు ఎత్తి వచ్చినను రాని. నిటలాక్షుడు అంటే శివుడు. శివుడు ఒక్కసారిగా నా మీదకు యుద్ధానికి వస్తే రాని అని, అన్నదమ్ములు నన్ను విటతాటంబుగా బాసిపోయినను పోని. అన్నదమ్ములు కఠినంగా నాతో సంబంధాలు తెంచుకొని పోతే పోని అని, కృష్ణుడే వచ్చి వద్దిటు పార్థాయనని అంటే చంపుతానని నా కృష్ణుడే వచ్చి వదిలిపెట్టు, ఇది నీకు తగదు అని నాతో వద్దని చెప్పినా, మరేమైనా కానీ అంటే ఇంకా ఏమన్నా జరగని, లోకముల్ బెగ్గిలంబటు దర్పంబున నిలిచి అంటే లోకాలు భయంతో గజగజ వణికే అంతటి పరాక్రమవంతుడనై నిలబడి ఈ గయుని ప్రాణం వేను రక్షించేదన్ అంటే ఈ గయుని ప్రాణాలు నేను కాపాడతాను అని చెప్పినటువంటి పద్యం ఇది. నేను వివరించినటువంటి భావంలో లేదా పాడినటువంటి పద్యంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పెద్దలు పండితులు ఖచ్చితంగా క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన.